ఉన్నాడు, ఇతను కూడా అలాగే నిగ్రహశక్తి కలిగి ఉన్నాడు. ఇక్కడ చూస్తే బోయజ్ ఎంత నిగ్రహశక్తి కలిగి ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ దినాల్లో భక్తి చేస్తున్నానంటున్నావు, నిగ్రహశక్తిని కలిగి ఉంటున్నావా? ప్రభు అంటున్నారు, జారత్వమునకు దూరంగా పారిపో. నువ్వు ఉండేదేమో చూడకూడని సినిమాలు, అలాంటి వాటి ద్వారా నీ హృదయములో కారు చిచ్చు పెట్టినట్టుగా అపవాది ఎప్పుడు కూడా లైంగిక సంబంధమైన వాంఛలను రెచ్చగొడుతున్నాడు. సో తద్వారా అన్కంట్రోల్ పరిస్థితికి చాలామంది దినాల్లో దిగజారిపోతున్నారు. ఎందుకై ఇలా చేశావు, ఎందుకై కామాంధుడుగా, అయ్యో ఆ 3 సంవత్సరాల పాపని ఎలాగున అత్యాచారం చేయగలిగావయ్యా అని ఒకసారి న్యూస్ ఛానల్లో అందరూ అడుగుతూ ఉంటే వాడినాడు, కామంతో కళ్ళు నిండిపోయినాయండి, నిగ్రహశక్తిని కోల్పోయానండి. 3 సంవత్సరాల బాలికను ఒక కానిస్టేబుల్ అత్యాచారం చేశాడు. న్యూస్ ఛానల్స్లో కూడా వచ్చింది ఆ విషయం. నిగ్రహశక్తిని కోల్పోయిన వాళ్ళు, ఎంత ఘోరమైన పరిస్థితులు ఇలాంటివి. ఇక్కడ చూసినట్లయితే ఈ సహోదరుడు వయసులో ఉన్నటువంటి ఒక స్త్రీ వచ్చి అతనిని, అయ్యా నీ కొంగు నా కప్పు అంటే ధర్మాన్ని జరిగించు, నన్ను నీ భార్యగా స్వీకరించు అని వస్తే, చిచిచి దరిద్రాలు ఎదవరాలని చెప్పాలా, లేదా మరో రకం చెప్పాలా, నేనెవరిని, ఈ ఆస్తి అంతటికి ఓనర్ని, యజమానుని, నువ్వెవరవో? భర్తను కోల్పోయినటువంటి వ్యక్తివి, ఆస్తిని కోల్పోయిన వ్యక్తివి, నువ్వు నా దగ్గర రావటం ఏంటి? కావాలంటే శరీరంగా నీ కోరిక తీరుస్తా, ఓకేనా అని మాట్లాడాలి ఇతను. అది చేయలేదు, ఇది చేయలేదండి. అమ్మా నా కుమారి, నువ్వు యోగ్యురాలు అమ్మ. చూడండి, ఒక వ్యక్తిలో ఉన్నటువంటి శ్రేష్టమైన లక్షణాలను బట్టి అతడు ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాడో. ఈ దినాలలో ఇలాంటి మనస్తత్వం గల మనుషులు లేకోకుండా పోతుంది సమాజం. యూజ్ అండ్ త్రో లాగా తమ సౌశీల్యాన్ని ఎంతగా ఈ దినాలలో యవనస్తులు కామేచ్ఛలతో, ఈ లోకములో ఉన్న ప్రేమ అనేది కామం. ఈ సత్యం చాలామంది తెలియదు. అది వ్యామోహము, అది లస్ట్. ఒక రకంగా చెప్పాలంటే అది తీరిపోయిన తర్వాత ఆ అమ్మాయి మీద నీకు ఆకర్షణ కాదు, ఆ అబ్బాయి మీద ఆకర్షణ కాదు, వికర్షణ. ఎన్ని కుటుంబాలు ఇలా పాడైపోతున్నాయో, ఎంతమంది జీవితాలు బలైపోతున్నాయో మా కన్నులారా మేము చూస్తున్నాం. వాళ్ళు వచ్చి మాట్లాడుతూ ఉంటే ఎంత వాళ్ళని కలుపుదామన్నా, పెళ్ళైన తర్వాత విడిపోయిన వాళ్ళని కలుపుదామన్నా సరే, ఆహా వద్దండి, సత్యం నాకు వద్దండి అని డైవర్స్ తీసుకోవడానికి ప్రయత్నం చేసేవాళ్ళు ఈ సమాజంలో ఎందరో ఉన్నారండి. మరొకప్పుడు ఏంటి, ఒకళ్ళు లేకపోతే ఒకళ్ళు చచ్చిపోతామని అడుగులు ముందుకు వేసి పెళ్లి కాకముందే, క్రైస్తవ సహోదరి సహోదరులారా, ప్రభు వివాహం అయిన తర్వాత దేవుడిచ్చిన జీవిత భాగస్వామిని ప్రేమించమన్నారు తప్ప వివాహం కాకముందు ప్రేమ, దోమ, ఏగ, చెత్త అని పరుగులు తీయమనలేదు. అది పాపము, అది నీకు శాపము. నువ్వేం విత్తుకుంటావో ఆ పంటను కొయ్యాల్సి వస్తే, రేపొద్దు నీ కూతురు కూడా ఇలాగే చేస్తే, నువ్వు కన్న కొడుకు కోటి ఆశలు పెట్టుకున్న నీ కుమారుడు ఇలాగే అడుగులు వేస్తే అప్పుడు ఏడుస్తావు నువ్వు. ఇప్పుడు నీకు తెలియదు ఆ పనిష్మెంట్ ఏంటో. రేపొద్దున ఆ శాపం నీ ఇంటి మీదకి వచ్చినప్పుడు అప్పుడు ఏడవాల్సి వస్తుంది. సంసోను అదే ఏడ్చాడు. బహుగా ప్రేమించానన్నటువంటి యాకోబు ఏ మేలు పొందాడు రాహేలు ద్వారా? అకాలపు కాయలా చచ్చిపోయింది ఆ అమ్మాయి. బహుగా ప్రేమించేసన్ని 14 years దేవుణ్ణే మర్చిపోయాడు. ఈ దినాలు ఎంతమంది ఓ వ్యక్తి కోసము దేవుణ్ణి మర్చిపోతున్నారు. సొలొమోను కేవలం కామం కోసం, కేవలం శరీర సుఖ సంబంధమైన భోగభాగ్యాలు అనేటువంటి వాటి కోసము సయ్యుడు దేవుణ్ణి మర్చిపోయి వెళ్ళి ఐందవ ఆచారాల్లో కలిసిపోయాడు. కనుక ఈ దినాల్లో చాలామంది యవనస్తులు ఇలా ఉంటున్నారు. నా ప్రియ చెల్లుళ్ళారా, తమ్ముళ్ళారా, ఇలాంటి అడుగులు అవి దేవునికి ఇష్టమైనవి కాదు. రేపొద్దు నీ జీవితంలో, నీ భవిష్యత్తులో అది ఆశీర్వాదానికి సంబంధించినవి కాదు. దయచేసి పెద్దలారా, ఇలాంటి వాటిని ప్రోత్సహించవద్దు. క్రైస్తవులు ఇలాంటి వాటిని ప్రోత్సహించవద్దు. లేదా ఒకవేళ ఇంకొక మాట నేను సలహా ఇస్తున్నాను, ఆల్రెడీ ప్రేమించి పెళ్లి చేసుకున్నావా, ఇప్పుడు ఆమెను విడిచిపెట్టకూడదు. తప్పు, అది పాపము, శాపము. నీకు ఆ బిడ్డను అన్యాయం చేయదు. అమ్మా నువ్వు అతన్ని విడిచిపెట్టుట, క్రైస్తవుడైతే రెండో పెళ్లి చేసుకోకూడదు. నీకు తెలియదు, భర్త బతికొండగా, భార్య బతికొండగా ఒకే ఒక్క వివాహము. చాలామంది తెలియని అవివేక మంది సేవకులు, అవివేకులైనటువంటి బోధకులు ఈ సలహా ఇస్తున్నారంట. ఏం కాదు, ఇంకో పెళ్లి చేసుకో, ఆమె నీతో కాపురం చెప్పేది. తప్పు, తప్పు. నీ భార్య బతికి ఉండగా ఈ భూమి మీద రోగిష్ట, కుష్టివేద, కురుపైన, లేదా నీ భర్త బతికి ఉండగా మరొక వివాహం చేసుకుంటే నువ్వు పరలోకం వెళ్ళవు. అది నా బైబిల్ చెప్పిన మాట. ఎందుకని వ్యభిచారులు పరలోక రాజ్యంలో చోటు లేదు. ఈ సత్యాన్ని గుర్తించండి. కానీ ఇక్కడ చూస్తే ఎంత నిగ్రహ శక్తి. ప్రియమైన సహోదరి సహోదరుడా, భక్తిలో ఈ దినాలలో
ఈ నిగ్రహ శక్తిని పెంచుకోవాలా. అయ్యా అక్కడ ఫంక్షన్కి వెళ్ళానయ్యా, వాళ్ళు తాగుతూ మందు పార్టీ ఇచ్చారయ్యా, వాళ్ళని చూసి నేను కంట్రోల్ చేసుకోలేకపోయానా, ఆ అమ్మాయి నన్ను రెచ్చగొట్టిందయ్యా, ఇలా మాట్లాడి ఫోన్ కాల్ చేసిందయ్యా, అతనయ్యా నాది కాలేజ్ దగ్గరికి వచ్చాయా, ఇలా అయ్యా కథలు చెప్పొద్దు. నా భర్త అయ్యా నన్ను నిర్లక్ష్యం చేస్తున్నాడయ్యా, అయ్యా అతను క్యాంప్కి వెళ్ళి చాలా కాలం వరకు ఇంటికి రాడయ్యా, నన్ను నిర్లక్ష్యం చేశాడయ్యా, అన్కంట్రోల్ చేసుకున్నానయ్యా, ఎదురుగా ఉన్న బ్యాచులర్ స్టూడెంట్ అయ్యా. నో, తప్పు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రూత్ అనే బిడ్డను చూసి నువ్వు బుద్ధి తెచ్చుకోవాలా, ఈ బోయజ్ అనే సహోదరుని చూసి బుద్ధి తెచ్చుకోవాలా. ఏ మాత్రం కూడా అంగుళం కూడా అడుగులు ముందుకు వేసి రాంగ్ స్టెప్ తీసుకోలేదు. వెళ్ళాడు, అమ్మా నాకంటే సమీప బంధువుడు మరొక అతను ఉన్నాడు, అతన్ని అడుగుతాను, అతను కాకపోతే నేను నిన్ను వివాహం చేసుకుంటాను, అతను ఒప్పుకోకపోతే. కానీ అంతేగాని ఆ రాత్రి చేతులు కలపలేదు, శరీరాలు కలవలేదు. ఈ దినాలలో ఊరికనే అక్రమ సంబంధాలకి అడుగులు వేసేటువంటి దౌర్భాగ్య స్థితి ఈ దినాలలో బయట సమాజంలో ఉంది, సంఘాల్లో కూడా ఉన్నది. క్రైస్తవ బిడ్డలని చెప్పుకుంటూ ఇలాంటి జాగ్రత్త క్రియలు చేసేవాళ్ళు ఈ సమాజంలో ఎందరో ఉన్నారు. ప్రభు నాకు ఈ విషయంలో హెచ్చరిక చేశారు. నీ శరీరం జాగ్రత్తం కోసం కాదు, జాగ్రత్తం నుంచి దూరంగా పారిపో. ఒకప్పుడు 5వ ఆచారంలో ఉండగా అది గొప్పతనం అనుకున్నా నేను, తర్వాత నా ప్రభు చెప్పారు, వద్దు, అది చీకటి, అది శాపము. దానివల్ల దావీదు చెయ్యరాని పాపం చేసి ఎంతగా, సంసోను చెయ్యరాని పాపం చేసి ఎంతగా శపించబడి చివరి కన్నులే పీకి వేయబడినవి, శాపగ్రస్తులైపోయారు. కనుక అన్కంట్రోలింగ్ పరిస్థితి అతనిలో ఉన్నది. శరీరాన్ని బలపరుచుకున్నాడు కానీ ఆత్మను బలపరుచుకోలేదు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ వర్తమానము ద్వారా నీవు ఇంద్రియ నిగ్రహము, అంటే ఇంద్రియాలంటే నీ కన్నులను, ముక్కు, చెవులు, నోరు, శరీరం అంటారండి, ఈ ఇంద్రియాలని నిగ్రహించుకునే శక్తినిమ్మని యేసయ్యని అడగాల. అప్పుడే నువ్వు పాపములో పడిపోకోకుండా దేవునికి ఇష్టంగా నీ ఆలోచనలు, తలంపులను కాసుకుంటావు, నీ చూపుల్ని కాసుకుంటావు, చెడ్డ వాటిని వినవు, వాటి కోసం నీ పాదములు పరుగులెత్తవు, నీతి సంబంధంగా అడుగులు ముందుకు వేస్తావు. అదే 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనము, నువ్వు యవనేచ్ఛల నుంచి దూరంగా పారిపో నా కుమారుడని రాయబడినది. పవిత్ర హృదయులై ప్రేమను, భక్తిని, విశ్వాసాన్ని కలిగిన వారిని నువ్వు వెంటాడు, వాళ్ళతో సాంగత్యించి వారితో నువ్వు అడుగులు వేయి. ఈ మెట్టుకి నీవు ఎదగలిగితే నీకు దైవాశీర్వాదం తోడుగా ఉంటుంది. ఈ సత్యాన్ని గుర్తించాలని, మీరు బలపడి దీవించబడాలని కోరుకుంటున్నాను. నాతో కలిసి ప్రార్థన చేస్తావా? నేను ఇప్పుడు ఒక సాక్ష్యాన్ని చదువుతున్నాను. నా పేరు వినోదిని. నేను కర్ణాటక రాష్ట్రంలో ఉంటున్నాను. ఆంధ్ర నుంచి వెళ్ళాను. మా వాళ్ళు కొందరు నాకు ఫోన్ చేసి పరలోక నేస్తం అనేటువంటి ఒక మంచి ప్రోగ్రాం వస్తుంది, చాలా ఆత్మీయంగా ఆశీర్వాదకరంగా ఉంటుందని నాకు తెలియపరిచారు. అప్పటి నుంచి మీకు రెగ్యులర్గా మీ కార్యక్రమాలు నేను చూస్తున్నాను. దాని ద్వారా నేను ఎంతో ఉజ్జీవింపబడ్డాను, ఎన్నో సత్యాలు తెలుసుకుంటున్నాను. నేను ఇంత చెడు అనేటువంటిది మానవ జీవితంలో, క్రైస్తవత్వంలో ఉంది అనే సత్యాన్ని నేను గ్రహించి దాన్ని ఒప్పుకుని విడిచిపెట్టి క్రీస్తుకి దగ్గరగా జీవించగలుగుతున్నాను. ఇలాంటి ఉజ్జీవ ప్రసంగాలు మీరు మాకు అందిస్తున్నందుకు దేవుని నామానికి వందనాలు, మీకు వందనాలు. మీ కార్యక్రమాల ద్వారా మరి మా వాళ్ళు, మా కుటుంబీకులు, మా గ్రామ ప్రజలు కూడా ఎంతో దీవించబడుతున్నారని నేను సంతోషంతో తెలియజేస్తున్నాను. కనుక రానున్న దినాలలో మరింతగా ఉజ్జీవింపబడాలని మన రాష్ట్రం కూడా మీ ప్రసంగాల ద్వారా నేను కోరుకుంటున్నానని ఈ సహోదరి తన సాక్ష్యాన్ని తెలియచేసింది. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. చూడండి, ఈ ప్రసంగాల ద్వారా ఎందరో ఆయా ప్రాంతాల్లో, రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారు కూడా ఎంతో మేము ఉజ్జీవింపబడుతున్నాం, దీవించబడుతున్నామని మాకు తెలియచేస్తున్నారు. దాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని మీ వారికి కూడా మీరు పరిచయం చేస్తారని నమ్ముతున్నాను. ఇప్పుడు నేను మరొక సాక్ష్యాన్ని చదువుతున్నాను. నా పేరు హారతి, మాది కర్నూలు డిస్ట్రిక్ట్. ఒకసారి నేను టీవీ పెట్టినప్పుడు మీ పరలోక నేస్తం అనే ప్రోగ్రాం వస్తుంది. ఆ పాట నాకు చాలా ఇంట్రెస్ట్గా అనిపించి మా కుటుంబీకులందరిని పిలిచాను. తర్వాత మీ మెసేజ్ చాలా మాకు బాగా నచ్చింది. అక్కడి నుంచి మా ఫ్యామిలీ మెంబర్ అయిపోయారు మీరు. కనుక మీ మెసేజ్ వచ్చినప్పుడు మా పనులన్నీ పక్కన పెట్టుకుని రిపీట్ ప్రోగ్రాం కూడా ఆ టైంకి మేము చూస్తాము, మాకు అంత ఇంట్రెస్ట్ అని ఆ సహోదరి తెలియపరిచింది. అంత మాత్రమే కాదు, నాకు ఒక రోజున బాగా 3 రోజులు తీవ్రంగా చలి జ్వరంతో బాధపడుతూ మాట్లాడలేని పరిస్థితుల్లో మీకు ఫోన్ చేసి నేను ప్రేయర్ చేయించుకున్నాను. వెంటనే నాకున్న జ్వరము, ఆ బలహీనత అంతా కూడా నన్ను విడిచిపెట్టి క్షణాల్లో మాయపోయినట్టుగా అంత స్వస్థత వచ్చింది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇటు ఆత్మీయముగా, ఇటు భౌతికంగా కూడా మేము ఎంతో ఈ పరిచర్య ద్వారా మేము దీవించబడుతున్నాము. ఇతరులకు కూడా మేము ఈ కార్యక్రమాలు మేము పరిచయం చేస్తున్నాం. అది మాకు ఆశీర్వాదకరంగా ఉంటుంది, ఈ రాష్ట్రానికి కూడా ఆశీర్వాదకరంగా ఉంటున్నాయని మేము
ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నామని ఆ సహోదరి తెలియపరిచింది. ప్రభుకే మహిమ కలుగును గాక. ఇట్టి ఆశీర్వాదం మీకు కూడా కావాలంటే రెగ్యులర్గా ఈ వర్తమానాలు వాచ్ చేయండి. మీరు మరింతగా దీవించబడతారు. మీరు మీ సంఘాల్లో ఆకాశంలో ప్రకాశించేటువంటి ఒక నక్షత్రాల్లాగా మీరు ప్రకాశిస్తారు. హైదరాబాద్ ఈ పరిసర ప్రాంతాల్లో గనక మీరు వస్తే లేదా ఉండుంటే గనక మీరు మమ్మల్ని కలవాలంటే పంజాగుట్ట దగ్గర ఫ్లైఓవర్ ఉంది. ఆ ఫ్లైఓవర్కి అమీర్పేట సైడ్ 3వ కరెంటు స్తంభం దగ్గరే రైట్ సైడ్ SST పాయింట్ అని కనబడద్ది. దాని బ్యాక్ సైడే ఈ లేమన్స్ గాస్పల్ చర్చ్ అని బోర్డు ఉంటుంది. అక్కడికి వచ్చి మమ్మల్ని మీరు కలవచ్చు. దైవ సన్నిధి మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్. ఆశ్చర్యకరుడ నీకు వందనాలు. మా ప్రియ శ్రోతలను దీవించండి. ఈరోజు ఈ సత్యాన్ని మీరు అర్థం చేశారు. నిగ్రహ శక్తిని దయచేయండి. ఎలాంటి పాపం విషయంలో ఎలాంటి టెంప్టేషన్స్ వచ్చినా సరే వాటి విషయాలు బలహీనలు కాకోకుండా జయించే శక్తి మీ దగ్గర ఉన్నది. నాయనా, మరియను ప్రదానం చేసుకున్న యేసేపులా, ఓ బోయేజులా, ఓ రూతులా అలాంటి నిగ్రహ శక్తినిచ్చి నీకు ఇష్టమైన బిడ్డలుగా లేవనెత్తుకొని బలపరచమని యేసు నామం పేట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మా అడ్రస్ పి. ఐజాక్, శ్రీనివాసం అపార్ట్మెంట్స్, G3 8-3-502/1/B, ఎల్లారెడ్డి గూడ, హైదరాబాద్ 73. మా ఫోన్ నెంబర్ 97-045-44427.